హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శేఖర్. మీరు చూస్తున్నారు ఎస్కే విహారీస్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము లక్ష్మీ జగన్నాథ గట్టు స్వామివారి గుడి దగ్గరికి వెళ్తున్నాము. ఈ గుడి హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్ళేటప్పుడు కర్నూలు దాటిన తర్వాత లక్ష్మీపురం అనే విలేజ్ నుంచి 2 కిలోమీటర్ల దూరంలో కొండ మీద ఉంది. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం అక్కడికి చేరుకుంటున్నాము. చూడండి, హైవే నుంచి బయలుదేరిన తర్వాత మనకి ఇలా రోడ్డు ఉంటుంది. ఆ రైల్వే గేట్లు దాటిన తర్వాత మనకు టెంపుల్ వస్తుంది. ఇది శ్రీరాముని టెంపుల్, రాములవారి టెంపుల్. చూడండి, చాలా కొత్తగా ఉంది, బాగా నీట్గా కట్టారు. వీటి నుంచి అలాగే ఇంకా ముందరికి వెళ్ళిపోవాలి. దాదాపు ఒక 2-3 కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత ఇలా 2 దారులు వస్తాయి. మనం స్ట్రైట్ కాకుండా లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి. అక్కడ బోర్డు రాసి పెట్టింటారు. చూడండి, ఈ రూట్లో వెళ్ళాలి. మనం వీటి నుంచి వెళ్ళడాక ఇక్కడ మనకు ఒక టోల్గేట్ మాదిరి కనిపిస్తుంది. ఇక్కడ చిన్న వినాయకుని గుడి కనిపిస్తుంది. మనం ఆడ టికెట్ తీసుకోవాలి. మొత్తం దాని ప్రకారం చిన్నపిల్లలకి ఇంత, పెద్దలకి ఇంత, వీడియోగ్రఫీకి ఇంత, ఫోటోగ్రఫీకి ఇంత అని చెప్పేసి ఉంటుంది. ఇంకా మనం ఆడ వినాయకుని మొక్కుకొని బయలుదేరుతున్నాము గుడి దగ్గరికి. తర్వాత మనం ఇలా ముందరికి వెళ్తే మెయిన్ టెంపుల్ దగ్గరికి వెళ్తాము. ఇంతకుముందు అయితే గతంలో ఎలాంటి సౌకర్యాలు ఉండేటివి కాదు. ఇప్పుడు మనకి రోడ్డు బాగానే ఉంది. అంటే సిమెంట్ రోడ్డు లేకపోయినా మట్టి రోడ్ అయినా బాగానే ఉంది. ఇప్పుడు మనం దాదాపు గుడి దగ్గరికి అయితే చేరుకుంటున్నాము. అంటే మొదట మనకి ఇక్కడ చూడండి ఎంత పెద్ద మర్రి చెట్టు ఉందో. గతంలో ఈ చెట్టుకి చాలా తేనె పట్లు ఉండేటివి, ఇప్పుడు లేవు. వీటి నుంచి ఇలా కొంచెం ముందరికి వెళ్తే ఇంకా మనకి కోనేరు కనిపిస్తుంది. చూడండి, అక్కడ కనిపించే కోనేరే ఈ గుడికి మొదట కనిపిస్తుంది. చాలా పెద్దగా ఉంటుంది ఈ కోనేరు, చాలా పురాతనమైనది. చూడండి ఎంత బాగుందో. మనమైతే ఇప్పుడు కోనేరు దగ్గరికి చేరుకున్నాము. ఇంకా లోపలికి పోయి మన వీడియో స్టార్ట్ చేస్తాము. ఇది కార్తీక మాసం కాబట్టి చాలామంది వచ్చేసారు. క్యారేజ్ తెచ్చుకొని భోంచేస్తూ సాయంత్రం వరకు హ్యాపీగా గడిపేసి తర్వాత ఇక్కడ నుంచి వెళ్ళిపోతారు. చాలా బాగుంటుంది లొకేషను. మొత్తం ఫుల్ వీడియో చూడండి, చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, మనమైతే జగన్నాథ గట్టికి అయితే వచ్చేసాము. చూడండి, ఇంకా మా వాడు క్యారియర్ కంప్లీట్ చేసిపోతాము, ఇంకా లగేజ్ తగ్గిపోతున్నాడు. అది కూడా కరెక్టే కదా. ఇంకా దాన్ని వేసుకొని తిరిగే బదులు మనం దాన్ని మీద భోజనం కంప్లీట్ చేసేస్తే ఇంకా మిగతాయి కవర్ చేయొచ్చు. చూడండి, అక్కడ శివుని విగ్రహం కనిపిస్తుంది. వెహికల్స్ బాగానే ఉన్నాయి. ఇంకా మనం భోజనం చేసినాక వీడియో కంటిన్యూ చేద్దాం. మనమైతే భోజనం చేస్తున్నాం. చూడండి, 2 పార్సల్ తెచ్చుకున్నాం కానీ ఒకటే ఫుల్ అవుతుంది. ఒకటి పక్క పెట్టేసాము. అది చూపిరా అది ఇది మళ్ళీ పోయేటప్పుడు కూడా తినేది ఫ్రెండ్స్, ఒకవేళ టైం ఉంటే కదా, ఆకలి అయితే. కానీ ఇట్లాంటి లొకేషన్లో ఇలా క్యారీ తీసుకుని భోజనం చేస్తే మాత్రం చాలా సూపర్గా ఉంటుంది కదా రంగా. సూపర్ అయినా ఎక్సలెంట్ ఉంటుంది. ఎక్సలెంట్ కదా. ఇక్కడే అన్నం నేను ఇక్కడే 1 గంట అనుకుంటే బాగుంటుంది అని నా ఆలోచన. పండుకుంటే మనం వీడియో కూడా తీస్తుర్రా. మాదైతే భోజనం అయిపోయింది. భోజనం ఫుల్గా నిండింది. ఇంకా ఫుల్ నిండింది ఫ్రెండ్స్. వీడియో కవర్ చేయాలంగా, కవర్ చేసే దండి ఉంటుంది. బాయ్ ఫ్రెండ్స్. కోనేరు చూడండి ఎంత బాగుందో, చాలా సూపర్గా ఉంది. ఎప్పుడు కట్టారో తెలియదు కానీ కన్స్ట్రక్షన్ మాత్రం ఒక లెవెల్లో ఉంది. యాగంటి టెంపుల్లో ఎట్లా ఉందో సేమ్ అలాగే ఉంది. లొకేషన్ మాత్రం చాలా సూపర్గా ఉంది. చూడండి ఒకసారి, అంత స్తంభాలతోనే ఎలా నిర్మించారో. మొత్తం ఓపెన్ ప్లేస్. చూడండి, పెద్ద కోనేరు. కోనేరు మాత్రం చాలా పెద్దదిగా ఉంది. చూడండి, కోనేరు ఎంత బాగుంది. చూడండి, అందరూ భోంచేస్తున్నారు. కార్తీక మాసం కదా, క్యారేజ్ తెచ్చుకుని ఇక్కడ భోంచేస్తున్నారు. వ్యూ మాత్రం చాలా సూపర్గా ఉంది. ఇక్కడ ప్రీ వెడ్డింగ్ షూటింగ్ జరుగుతుంది. పెద్దదిగా ఉంది. లొకేషన్ మాత్రం చాలా బాగుంది. కార్తీక మాసం కాబట్టి వనభోజనాలు చేయడానికి వచ్చినారు చాలా మంది. ఫ్రెండ్స్, ఇక్కడైతే మనకి కోనేరు దగ్గర ఒక లోపల టెంపుల్ ఉంది, చిన్న టెంపుల్. చూద్దాము. ఇక్కడ వినాయకుడు ఉన్నాడు, 2 ఏనుగులు ఉన్నాయి. అబ్బో, ఇది చాలా చీకటిగా ఉంది. చూడండి, గబ్బిలాలు మాత్రం చాలా ఉన్నాయి. మన ఫ్రెండ్స్ గబ్బిలాలు చూడండి ఎలా ఉన్నాయో. ఇది మొత్తానికైతే గుడి కానీ పడిపోయింది. ఏం విగ్రహం ఉందో తెలియదు.
ఇది విగ్రహము లేకపోతే ఏమో తెలియదు. నాకు తెలిసి వినాయకుని విగ్రహం ఉండొచ్చు ఏమో, పడిపోయినట్టుంది. నాకు తెలిసి గుప్త నిధుల కోసం దీన్ని అయితే డ్యామేజ్ చేసినారు, ఎవరు పట్టించుకోలేదు. చూడండి గుడి మాత్రం ఎంత బాగుందో. పట్టించుకోకపోవడం వల్ల ఇది ఇలా అయిపోయింది. మన వాళ్ళు యాటిమైనా ఈ గుప్త నిధుల కోసం దేవాలయాన్ని ధ్వంసం చేసేస్తున్నారు. ఇలాంటి పురావస్తు టెంపుల్స్ ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మనకు ఉంది. ఇక్కడ పక్కన ఇంకోటి ఉంది. ఇక్కడ పార్వతీదేవి అమ్మవారు 2 ఏనుగులు ఉన్నాయి, అంటే ఇది శివాలయము. ఇక్కడైతే లింగం ఉంది చూడండి. ఈ లింగాన్ని కూడా కింద బండలు లేపేశారు. నాకు తెలిసి ఇది కూడా గుప్త నిధుల కోసమే. చూడండి మొత్తం ఇక్కడ చూపారు అంత గుడి అంతా. చూడండి కింద అంతా తవ్వకాలు జరిపినారు. గుప్త నిధుల కోసం ఎంత డ్యామేజ్ చేస్తున్నారు చూడండి. అంత క్లోజ్ పెట్టదు. చూడు లింగం కూడా ఇది లూజ్ గా ఉందో చేసినారో తెలియదు. దీనికి అది కపటాల మారి ఉంటుందేమో. ఒక చోట మనం ఒక శివాలయంలో ఇలా ఉన్న లింగాన్ని మోచేతులతో పైకి లేపితే అనుకున్న కోరిక నెరవేరుతుందని చెప్పేసి ఒకసారి అన్నారు. ఒక చోట విన్నాను నేను. ఇక్కడ కూడా అలాగే ఉంది. మనం ట్రై చేద్దాం ఒకసారి. మనం ఒక కోరిక కోరుకొని మనసులో లేద్దాము. గ్రిప్ దొరకడానికి సక్సెస్. భోలాశంకరుడు శివుణ్ణి ఏం కోరుకున్నా అలాగే జరిగిపోతుంది. మీరు కూడా ఎప్పుడైనా వచ్చినప్పుడు జగన్నాథ్ అంటే లక్ష్మీ జగన్నాథ గడ్డికి వచ్చినప్పుడు ట్రై చేయండి. నువ్వేమైనా ట్రై చేస్తావా? ఫ్రెండ్స్ మనం ఇప్పుడు కోనేరు చూసాం కదా, ఇప్పుడు ఇంకా పైకి వెళ్దాము. ఈ కింద నుంచి పైకి గుడి దగ్గర పోవడానికి ఒక దాదాపు 150 నుంచి ఒక 200 మీటర్ల దాకా ఉంటాయి. వీటిని ఎక్కి పైకి పోవాలి. పైన చాలా గుళ్ళు ఉన్నాయంట, కాబట్టి నేను కొంచెం తొందరగా చూపిస్తాను, లేకపోతే వీడియో లెంత్ చాలా ఎక్కువ అవుతుంది. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం పైకి అయితే చేరుకున్నాము. పైకి చేరుకోగానే మనకు ఒక మండపం కనిపిస్తుంది చూడండి, ఎంత బాగుందో. దాటి లోపలికి రాగానే మనకి మండపానికి కుడివైపున ఒక శివాలయం కనిపిస్తుంది చూడండి, అంటే శివలింగము, బయట ఒక నంది. లింగం చాలా పెద్దగా ఉంది. అలాగే మండపం నుంచి ఎడమ వైపున ఒక గుడి కనిపిస్తుంది. ఇక్కడ ఇది సీతారామ లక్ష్మణ సమేత ఆంజనేయ స్వామి వారు ఉన్నారు, అంటే ఆంజనేయ స్వామి వారి గుడి ఉన్నట్టుంది. ఇది లోపలికి వెళ్ళి చూద్దాము. చాలా బాగుంది, ఇది కూడా పురాతనమైనటువంటి గుడి. లోపలికి వెళ్ళి చూస్తే చూడండి హనుమంతుల వారి విగ్రహం ఉంది మనకి లోపల కనిపిస్తుంది. ఇక్కడ దర్శనం చేసుకుని ఇంకా మనం మళ్ళీ తిరిగి గుడి బయటకు వచ్చేసాము. ఈ ఆంజనేయ స్వామి గుడి పక్కన ఉన్నటువంటి దారి అంట వెళ్తే మనకి వెనకల సైడ్ ఒక రథము కనిపిస్తుంది కదా, దాని గురించి మళ్ళీ మాట్లాడుకుందాము. ఎందుకంటే అక్కడ నుంచి ఇంకా చాలా టెంపుల్స్ ఉన్నాయంట. మనం ఈ గుడి ముందు భాగం నుంచి ఇక్కడ ఉన్న వాటిని కవర్ చేద్దాము. మొదట చూడండి ఈ కొండ ఎలా ఉందో, నాగుపాము పడగలాగా ఉంది. ఇక్కడంతా తిరునాళ్ళ రోజు జనాలు ఇక్కడికి వచ్చి వంటలు చేసుకోవడము, రెస్ట్ తీసుకోవడానికి ఇక్కడ ఉపయోగించుకుంటారు. చాలా అద్భుతంగా ఉంది. ఇది ఒక ఇంటికి పైన స్లాబ్ వేసినట్టు ఉంది. చూడండి ఎంత బాగుందో. ఈ కొండ పక్కనే మనకి ఒక ఆశ్చర్యకరమైనటువంటి నిర్మాణం ఉంది చూడండి. ఈ మండపాన్ని ఎంత బాగా నిర్మించారో. అప్పటి కాలంలోనే కేవలం పిల్లర్స్తోనే 2 అంతస్తులు నిర్మించారు. గోడలు కూడా కట్టలేదు, సైడ్ గోడలు చూడండి, మొత్తం పిల్లర్సే కింద పైన. అప్పటి కాలంలోనే శ్రీకృష్ణదేవరాయల కాలంలో కేవలం స్తంభాల మీదనే ఇలాంటి నిర్మాణాలు కట్టారు. చాలా అద్భుతంగా ఉంది. ఇప్పుడు లోపలికి వెళ్ళి చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, లోపల కేవలం పిల్లర్స్ మాత్రమే ఉన్నాయి. ఈ పిల్లర్స్కి పైన బండలు వేసేసి దాని మీద స్లాబ్ వేసేసి మళ్ళీ ఆ స్లాబ్ పైన ఇంకో నిర్మాణం, అదే ఇంకో బిల్డింగ్ అంటే 2వ అంతస్తు కట్టడం జరిగింది. చాలా సూపర్గా ఉంది. చూడండి మండపం మొత్తం స్తంభాలతోనే నిండిపోయింది. చాలా ఎక్సలెంట్గా ఉంది కదా. ఇప్పుడు మనం బయటకు వచ్చేసి ప్రధాన ఆలయమైనటువంటి శ్రీ లక్ష్మీ జగన్నాథ గట్టు స్వామి వారి దగ్గరికి వెళ్తున్నాము. ఇక్కడ నుంచి చూడండి వ్యూ ఎంత సూపర్గా ఉందో. 2 అంతస్తుల స్తంభాల మండపం చాలా సూపర్గా కనిపిస్తుంది. చాలా ఆశ్చర్యంగానూ కలిగిస్తుంది. ఇప్పుడైతే మనము
లక్ష్మీ జగన్నాథ స్వామి వారి దేవాలయం దగ్గరికి అయితే వెళ్తున్నాము, అంటే మెయిన్ దేవాలయం దగ్గరికి. చూడండి దేవాలయం ముందర ఆర్చ్ ఎంత బాగుందో. ఈ ఆర్చ్కి పైన ఒక రావి చెట్టు కూడా మొలిసింది. చూడండి, మనం ఆర్చ్ దాటుకొని ముందరికిస్తే 2 మండపాలు దాటుకొని స్టెప్స్ ఉన్నాయి. స్టెప్స్ ఎక్కి లోపలికి వెళ్ళాలి. గుడి దగ్గరికి చేరుకోగానే మనకు ఒక విగ్రహం కనిపిస్తుంది చూడండి. ఇప్పుడు మనం గుడి లోపలికి వెళ్దాము. చూడండి, ఇది సహజ సిద్ధంగా ఏర్పడిందో తెలియదు కొండలో, లేదంటే తొలిసినారో తెలియదు. లోపల ఒక గుహ మాదిరి ఉంది చూడండి. ఇక్కడ ఎవరో దీపాలు కూడా వెలిగించారు, పూజ చేసినట్టున్నారు. చాలా చీకటిగా ఉంది, ఏమంటే లైట్ ఇది ఉన్నందుకు బాగుంది. ఇప్పుడు లోపలికి వెళ్దాము. ఇది చాలా కిందికి ఉంటుంది, వంగి వెళ్ళాలి, లేకపోతే తలకాయకి తగులుతుంది. చూడండి, ఇక్కడే లక్ష్మీ జగన్నాథ స్వామివారి గుడి ఇది. చూడండి లక్ష్మీ జగన్నాథ స్వామివారు ఎలా ఉన్నారో, ఒక లింగ ఆకారంలో మనకు కనిపిస్తున్నారు. చూడండి, చాలా పురాతనమైనటువంటి గుడి ఇది. చాలామంది ఇక్కడికి రాలేరు కాబట్టి చూసుకొని దర్శనాలు చేసుకోండి. స్వామివారి గుడి దగ్గరనే ఎదురుగానే ఇంకో చిన్న గుహ మాదిరి కనిపిస్తుంది. అక్కడికి వెళ్ళాము, కానీ అక్కడైతే ఏం లేదు. చిన్న చిన్న పటాలు అయితే దేవుని పటాలు ఉన్నాయి. మనం జగన్నాథ స్వామి వారి గుడి నుంచి బయటకు వచ్చాక ఈ గుడి పక్కనే కుడివైపున ఇంకో గుడి ఉంది. చూడండి, బయట నంది విగ్రహం ఉంది, నంది ఉన్నాడు. అలాగే వినాయకుడు మరియు అమ్మవారు ఉన్నారు. కొండలను తొలిచి ఈ గుళ్ళను నిర్మించడం వల్ల ఇవి హైట్ చాలా తక్కువగా ఉంటాయి, కాబట్టి వంగి లోపలికి వెళ్ళాలి. చూడండి శివలింగం ఎంత బాగుందో, చాలా పురాతనమైనటువంటి శివలింగం ఇది. శివాలయంలో దర్శనం చేసుకున్నాం కదా, ఇక్కడ వద్దాము. ఇక్కడ చూడండి, మనం ఆల్రెడీ పైన ఉన్నాము, అంటే అప్స్టేర్ మీద ఉన్నాము. ఇది 2వ అంతస్తు. ఇక్కడ కూడా అన్ని పిల్లర్స్ వేసేసి పైన స్లాబ్ వేసేసారు. ఇది జగన్నాథ స్వామి వారి గోపురం. అది చూడండి పైనుంచి కిందికి ఎలా కనిపిస్తుందో. ఇక్కడ చాలామంది క్యారియర్ తెచ్చుకొని వచ్చి భోంచేసుకొని ఈవినింగ్ వరకు ఆడుకునేసి పిల్లలు చీకటి పడడానికి వెళ్ళిపోతారు. చూడండి, ఇక్కడ భోంచేసుకొని క్యారియర్ తెచ్చుకొని. కార్తీక మాసం కాబట్టి ఇంకా బాగుంటుంది. ఎవరైనా ఫ్యామిలీతో వచ్చే వాళ్ళకైతే చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ఇలా ముందరికి వెళ్తే ఇంకా మనకి పైన కూడా ఒక టెంపుల్ ఉంది. ఇక్కడ ఒక టెంపుల్ ఉంది పైన, చూద్దాం. ఇట్లా ఎక్కడ అనుకున్నట్టుంది. ఈడ లోపలికి పోనీ కొందరు. ఇంకా లోపల కూడా అనుకుంది చూడండి. ఓ బాబా బాబా, ఓపెన్ ప్లేస్ బాగుంది కదా. ఇక్కడ ఓపెన్ ప్లేస్ బాగుంది. అమ్మ, ఈడే టెంపుల్ ఉంది. ఇక్కడ స్వామివారి టెంపుల్. ఇక్కడ ఒక టెంపుల్ ఉంది. ఏ టెంపుల్ ఇది? అమ్మవారి టెంపుల్ రీ. లోపల అమ్మవారు ఉన్నారు చూడండి. చాలా పురాతనమైన గుళ్ళు ఉన్నట్టు ఇది. చాలా బాగుంది అమ్మవారి విగ్రహం. చిన్న గుడి కూడా విగ్రహం చాలా బాగుంది. కిందికి వచ్చేస్తున్నాం. కిందికి వచ్చి మిగతా కవర్ చేసేద్దాం. ఈ లెఫ్ట్ సైడ్ వెళ్దాం. ఇప్పుడు ఇంకా ఇట్లా పోదాంపా ఫ్రెండ్స్. ఇప్పుడు మనం అక్కడ టెంపుల్స్ కవర్ చేసినాము, అలాగే ఈ సైడ్ ఉన్నటువంటి టెంపుల్స్ కూడా కవర్ చేసాం కదా. ఇప్పుడు మనం కొండ మీదకి ఎక్కుతాము. ఇక్కడ కోనేరు మాదిరి ఉందంట, చూద్దాము. పైన నీళ్ళు ఉన్నాయంట. ఇవి మేము చిన్నప్పుడు వచ్చినప్పుడు అయితే అంత గుర్తులేదు, కానీ ఇక్కడ నీళ్ళు ఉన్నాయి ఫ్రెండ్స్. చాలా తీయగా ఉండేటివి తాగడానికి. మనమైతే ఇప్పుడు కోనేరు దగ్గరికి అయితే వచ్చేసాము. చూడండి, ఇక్కడ అయ్యప్ప స్వామి మాల వేసినటువంటి స్వాములు స్నానాలు చేస్తున్నారు. కార్తీక మాసం కదా. ఇదే ఆ కోనేరు. విచిత్రం ఏమంటే ఈ కోనేరులో ఎప్పుడు నీరు ఎండిపోదు. కాలంతో సంబంధం లేకుండా, అంటే ఎండాకాలం కానీ వర్షాకాలం కానీ ఏ కాలమైనా కూడా నీరు ఇక్కడ ఎండిపోవడం జరగదు. విచిత్రం ఎందుకంటే ఇది భూమి కాదు కదా, కొండ మీద రాయి మీద నీరు నిల్వ ఉండడం అనేది అది ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు. నీళ్ళైతే ఎప్పటికీ ఎండిపోవడం జరగదు. చాలా విచిత్రం కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఆంజనేయ స్వామి గుడి వెనుక భాగంలో ఉన్నటువంటి గుళ్ళను దర్శిద్దాము. మనకి మొదట ఒక తేరు కనిపిస్తుంది చూడండి. ఈ తేరును కేవలం తిరునాళ్ళ రోజు మాత్రమే లాగుతారు, మిగతా రోజుల్లో పక్కకు పెట్టేస్తారు.
ఈ తేరు పక్కనే మనకు పక్కకి వెళ్తే ఈ దారెంపడి ఇక్కడ మనకు ఒక పెద్ద పుట్ట కనిపిస్తుంది చూడండి. ఈ చెట్టు మాత్రం ఈ కలివి చెట్టు. ఇది కలివి చెట్టు అంటే మనం నందవరం చౌడేశ్వరి దేవి దగ్గర ఒక కలివి చెట్టు ఉంది కదా, అట్లాంటిది పెద్ద కలివి చెట్టు ఇది. ఆ కలివి చెట్టుకు చుట్టూ పెద్ద పుట్ట ఉంది చూడండి. నాగ ప్రతిమలు ఉన్నాయి. అలాగే ఈ కలివి చెట్టుకి అంతా మొక్కులు తీర్చుకున్న వాళ్ళు ముడుపులు కట్టారు. అలాగే మనం ఆ పుట్ట తర్వాత అలాగే కొంచెం కిందికి వెళ్తే మనకి ఆ కొండ మీద ఒక దేవుని విగ్రహం కనిపిస్తుంది. ఏ దేవుడు అనేది అయితే నాకైతే ఐడియా రాలేదు చూడండి. ఇంకా తర్వాత మనం ఇలా కొంచెం ముందరికి వెళ్తే ఇంకా అక్కడ కొన్ని కొండ కిందనే కొన్ని దేవాలయాలు కనిపిస్తున్నాయి. లోపలికి వెళ్ళి చూద్దాం. చూడండి, ఇక్కడ కొండ కిందనే దేవాలయాలు కట్టారు. లోపలికి వెళ్తే మనకి మొదట లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయం కనిపిస్తుంది చూడండి, విగ్రహము. తర్వాత పక్కనే రంగనాథ స్వామి వారి విగ్రహం ఉంది. ఇది చిన్న గుండ కూడా చాలా నీట్గా తయారు చేశారు ఈ విగ్రహాన్ని. చూడండి ఎంత బాగుందో. తర్వాత మనం ఈ గుడి నుంచి బయటకు వచ్చేస్తే ఇక్కడ మనకు ఉన్న కొండ చాలా విచిత్రంగా కనిపిస్తుంది చూడండి. ఏనుగు తల మాదిరి కనిపిస్తుంది, అదేమో తొండము, పక్కన చెవి మాదిరి కనిపిస్తుంది కదా. చూడడానికి ఆకారం చాలా విచిత్రంగా ఉంది. అలాగే అదే కొండని ముందు సైడ్ నుంచి చూస్తే నాగుపాము ప్రతిమలు, అంటే నాగుపాము పడగ మాదిరి కనిపిస్తుంది చూడు. 3 తలల పాము నిలబడినట్టు ఉంది. అలాగే చూడండి, చాలా విచిత్రంగా ఉంది ఈ కొండ మాత్రం. ఇప్పుడు మనము ఆ కొండ దాటి పక్కకి వెళ్తే ఇక్కడ ఒక చిన్న గుడి కనిపిస్తుంది. ఈ గుడి లోపలికి వెళ్తే మనకి అమ్మవారి విగ్రహం కనిపిస్తుంది చూడండి. చాలా పురాతనమైనటువంటి గుడి మాదిరి ఉంది ఇది. కానీ చిన్న చిన్న గుళ్ళు చాలా ఉన్నాయి, చూడడానికి చాలా టైం పడుతుంది. ఈ గుడి పక్కనే మనకు ఒక గుహ మాదిరి కనిపించింది. లోపలికి ఉంది ఏమో దగ్గరికి వెళ్ళి పైకెక్కి చూసాము. ఎక్కడానికి చాలా ఇబ్బంది అనిపించింది. పైకెక్కి చూసాము కానీ లోపలైతే ఏం కనిపించలేదు. ఇంకా లోపలికి లేదు, అటు వరకే ఉంది అది ఎంట్రీ. తర్వాత మేము ఆ గుహ దాటి ఇంకా కొంచెం ముందరికి వెళ్తే ఇంకో గుహ మాదిరి కనిపించింది. అక్కడ మాత్రం అంతా మందు బాబులు తాగేసి ప్లాస్టిక్ బాటిల్ అవి ఇవి పాడేశారు. ఆ తర్వాత గుహ నుంచి బయటకు వచ్చేసాము. ఫ్రెండ్స్, మనకి ఇక్కడ శివుని విగ్రహం ఉంది కొండ మీద. ఇక్కడ శివుడు, అక్కడ విష్ణుమూర్తి విగ్రహాలు ఉన్నాయి. చాలా బాగా పెట్టాడు. ఒకసారి శివుని విగ్రహం దగ్గర నుంచి చూపిస్తాను చూడండి. శివుని విగ్రహానికి అంటే దారికి ఈ శివుని విగ్రహం ఒక సైడ్ ఉంది, ఇంకో సైడు అక్కడ విష్ణుమూర్తి విగ్రహం ఉంది చూడండి. చాలా బాగా ప్లాన్ చేసేసారు. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మరోసారి కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.